హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో స్వాడ్ అండ్ ఫెయిరీ ఎపిసోడ్ 15 చూద్దాం. వీడియోలోకి వెళ్లే ముందు చాలా మంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తూ ఉన్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలానే లైక్స్ వేయండి. మీరు వేసే ఒక్కొక్క లైక్ నా ఛానల్ని వేరే వాళ్ళకి రికమెండ్ చేస్తుంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి. రండి ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఈ ఎపిసోడ్ స్టార్టింగ్లోనే సీనియర్ అక్క మాస్టర్తో చెప్తూ ఉంది, సారీ మాస్టర్, ఆ క్రిస్టల్ స్టోన్స్ అంతా తీసుకొని మేము యూజ్ చేసుకుందామని వెళ్తూ ఉన్నప్పుడు ఆ సముద్ర వంశానికి చెందిన రాణి వాళ్ళ అసిస్టెంట్ మమ్మల్ని చూసేశాడు. దానివల్ల ఏమైనా గొడవలు అవుతాయా అని నాకు కొంచెం టెన్షన్గా ఉంది. ఇలా గొడవలు రావడం అంతా సాధారణంగా ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. దాని గురించి నాకేం దిగులు లేదు. కానీ ఎక్కడ జిన్షావ్ ఎవరు, వాడి ఐడెంటిటీ ఏంటి అన్న నిజాన్ని బయట పెట్టేస్తారేమో అని భయం వేస్తుంది అని మాస్టర్ అంటూ ఉంటే, వాళ్ళు చెప్పరు అని నేను అనుకుంటున్నాను అని సీనియర్ అక్క అంటూ ఉంది. ఇప్పుడు ఒక ఎమర్జెన్సీ మ్యాటర్ ఒకటి వచ్చింది అని దాన్ని చెప్పడానికి బియాన్ వస్తున్నాడు. ఆ చెడ్డ వాళ్ళ గుంపు ఉంటుంది కదా, అదే ఆ చియాన్ భాగము, దానిని ముందు ఏమైనా చెయ్యాలి, లేకపోతే ఆపద వచ్చేస్తుంది అని అంటున్నాడు. మాస్టర్ అంటున్నాడు, అదంతా మేం చూసుకుంటాం, ఈ ప్లేస్ ని జాగ్రత్తగా చూసుకునే పనిని నువ్వు తీసుకో, నిన్ను యూచి ఉన్న పక్కకు అసలా పంపను అని అక్కడి నుండి వెళ్ళిపోతున్నాడు. బియాన్ ఇది విని బాగా డల్ గా అయిపోతున్నాడు. మన యూచి దేనినో వెతుక్కుంటూ వాళ్ళ అమ్మ రూమ్ లోకి వచ్చేస్తుంది. అక్కడ వాళ్ళ అమ్మ నేమ్ కి బదులు వేరే వాళ్ళ నేమ్ రాసి ఉంటుంది ఒక పెయింటింగ్ మీద. దానిని చూసి యూచి ఎందుకు ఈ పెయింటింగ్ మీద వేరే వాళ్ళ నేమ్ ఉంది అని కన్ఫ్యూజ్ అయిపోయి చూస్తూ ఉంది. వెనకాల నుండి వాళ్ళ అమ్మ వచ్చేసి, ఏం కావాలి నాన్న అని అడుగుతుంది. అదేం లేదమ్మా, నాకు కొంచెం మంత్రాలు అన్ని నేర్పిస్తావా అని అడుగుతుంది. నువ్వు నా కూతురివి, నీకు కాకపోతే నేను ఎవరికి నేర్పిస్తాను, నువ్వేం అడిగినా నేర్పిస్తాను చెప్పు అంటుంది. అది ఆ వశ్య మంత్రాన్ని ఎలా తీసేయాలో చెప్పమ్మా, పాపం ఆ జిన్షావ్ నా వల్ల తన గతాన్నంతా మర్చిపోయి ఇలా ఆ గతాన్ని కోల్పోయి ఉన్నాడు, అందుకే ఆ వశ్య మంత్రాన్ని నేనే మళ్ళీ తీసేస్తాను అని చెప్తూ ఉంది యూచి. ఇదంతా నీకు కన్ఫామ్ గా నేర్పిస్తాను, నేను కొంచెం టయర్డ్గా ఉన్నాను, పైగా బాగా లేట్ అయిపోయింది, ఇంకొక రోజు నేర్పిస్తాను అని చెప్పి యూచిని పంపించేస్తుంది. ఇప్పుడు మన జిన్షావ్ బాధలో సింగిల్ గా కూర్చొని కళ్ళు మూసుకుని ఏదో థింక్ చేస్తూ ఉంటే మన షీఫాంగ్ వచ్చేసి, కొంపతీసి వీడేమైనా చనిపోయాడా అని చేయి పెట్టి చెక్ చేస్తున్నాడు. రే, నేనేమీ ఆత్మహత్య చేసుకునే అంత పిరికి వాడిని కాదు అని చెప్తూ ఉన్నాడు. అంతలోనే ఫాక్స్ డెమాన్ వచ్చేసి, మంచి వైన్ తీసుకొని వచ్చాను, బాగా తాగి ఫన్ చేద్దామా అని అడుగుతున్నాడు. అందరూ కలిసి వైన్ తాగడం స్టార్ట్ చేస్తున్నారు. మనసుకి బాగా కష్టంగా ఉందా అని ఫాక్స్ డెమాన్ అడుగుతూ ఉంటే, నాకేం కష్టంగా లేదు, యూచీకి వాళ్ళ ఫ్యామిలీ దొరికింది, సో నేను హ్యాపీగానే ఉన్నాను అని అంటున్నాడు జిన్షావ్. ఈ మనుషులంతా కాస్త డిఫరెంట్, ఎన్ని కష్టాలు ఉన్నా బయటకు చెప్పరు అని ఫాక్స్ డెమాన్ అంటున్నాడు. అందరూ కలిసి వైన్ తాగడం స్టార్ట్ చేస్తున్నారు. జిన్షావ్ మాత్రం బాగా డల్ గా ఉన్నాడు. ఇదంతా చూసి ఫాక్స్ డెమాన్ అంటున్నాడు, నువ్వు దేని గురించి వెతకడం స్టార్ట్ చేశావో దాంట్లో సగం పని పూర్తయిపోయింది, యూచి గురించి కనిపెట్టేశావు అంటే. అవును, యూచి గురించి తెలిసిపోయింది, ఇంకా నేనెవరు, నా ఐడెంటిటీ ఏంటి అని కనిపెట్టలేదు అని బాధపడుతూ ఉంటే, నువ్వు అనవసరంగా ఇప్పుడు బాధపడుతున్నట్లు నాకు అనిపిస్తుంది అని అంటున్నాడు ఫాక్స్ డెమాన్. అవును, నన్నేమైనా ఒరిజినల్నో కాదో నాకు అర్థం కావడం లేదు, నేనేం చేయాలో ఏమో, నేను అసలు దీన్ని ఎలా కనిపెడతానో ఏమో, కానీ ఆ బియాన్ కొంచెం నాలాగే ఉన్నాడు, వాడిని యూజ్ చేసుకుని ఇంకా నిజాన్ని కనిపెట్టాలి అని అంటున్నాడు. షీఫాంగ్ ని చూసి, నీ మనసులో ఎవరైనా ఉంటే వెంటనే వెళ్లి చెప్పే, డిలే చేశావంటే ఇంకా అసలు నువ్వు చెప్పలేవు అని ఫాక్స్ డెమాన్ అంటున్నాడు. నేనా అని షీఫాంగ్ అంటున్నాడు. ఇక్కడ మన లీకి ఎప్పటిలాగానే కొంచెం హెల్త్ బాగాలేకుండా అయిపోతుంది, ఎలాగో అలాగా లేచి కూర్చొని ధ్యానం చేసి పవర్స్ ఇంక్రీజ్ చేసుకుందామని ధ్యానం చేస్తూ ఉంది. అంతలో అక్కడికి ఫాక్స్ డెమాన్ వస్తున్నాడు. ఏమైంది, మళ్ళీ హెల్త్ బాగాలేకుండా అయిపోయిందా అని అంటున్నాడు. మీ వంశంలో ట్విన్స్ గా పుట్టిన వారికి సగం లైఫ్ నే ఉంటుంది కదా, దానికి రీజన్ ఏంటో నీకు తెలుసా అని అడుగుతున్నాడు. లీ అలా కొంచెం సేపు సైలెంట్ గా చూస్తూ, ప్లీజ్ మీ దగ్గర నాకు అబద్ధం చెప్పడం ఇష్టం లేదు, అందువల్ల ఇలాంటి క్వశ్చన్స్ నన్ను ఇంకా అడగకండి అని అంటుంది. పర్లేదు, నేను అడగను, కానీ నీ హెల్త్ ని నువ్వే బాగా చూసుకోవాలి అని అంటూ, నీ పక్కనే ఉన్న వాళ్ళకి ఇదంతా చూస్తే ఎంత బాధ వేస్తుంది అని అంటున్నాడు. ఇక్కడ నా గురించి థింక్ చేసే వాళ్ళు ఎవరు లేరు కదా అని అంటూ ఉంటే, నేనున్నాను కదా, నాకే బాధేస్తుంది అని అంటున్నాడు. ఇప్పుడు మన షీఫాంగ్ వస్తున్నాడు. ఎలా అయినా తన లవ్ ని నెమలి అమ్మాయి దగ్గర చెప్పేయాలి అని. మన ఫాక్స్ డెమాన్ కూడా చెప్పాడు కదా డిలే చేయకూడదు అని, అందుకని ఎలా అయినా చెప్పేయాలని వస్తూ ఉన్నాడు. ఇక్కడ నెమలి అమ్మాయి తన ఆయుధంతో ఏదో ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంది. అది అంతా చూసి షీఫాంగ్ భయపడిపోతున్నాడు. ఎలాగో కొంచెం ధైర్యాన్ని రప్పించుకొని, హే నెమలి పిల్ల అని పిలుస్తున్నాడు. ఏంట్రా అని తిరిగి చూస్తూ ఉంది.
నేను వచ్చి అని సాగతీస్తూ ఉంటే, ఓహో సార్ నన్ను లవ్ చేస్తున్నారా ఏంటి? నువ్వు నీ మొహము నన్ను ఓడించలేక నా దగ్గరే ఓడిపోయావు. లవ్ చేసే మొహాన్ని చూడు, నీకు దమ్ముంటే నన్ను ఓడించి చూపించు అని అంటుంది. షీఫాంగ్ వెంటనే సరే ఈ పోటీకి నేను రెడీ అంటున్నాడు. ఫాక్స్టైమన్ ఇప్పుడు లీతో అంటున్నాడు, నాకు నువ్వంటే చాలా ఇష్టం, మనం పెళ్లి చేసుకుందామా అని. వెంటనే లీ చేయిని వదిలేసి, సీనియర్ ఏమంటున్నారు? నేను మనిషిని, నాకు లైఫ్ టైం కూడా చాలా తక్కువగా ఉంటుంది అని అంటూ ఉంటే, దాని గురించి అంతా నాకు అంతే దిగులు లేదు, నువ్వంటే నాకు ఇష్టం, నీకు నాతో ఉండడం ఇష్టమా కాదా అని ఫాక్స్టైమన్ అడుగుతూ ఉన్నాడు. ఏం ఆన్సర్ ఇవ్వాలో తెలియక లీ చూస్తూ ఉంటే అంతలో మియామింగ్ ఆ కనెక్షన్ ద్వారా మాట్లాడడానికి సిగ్నల్ పంపుతున్నాడు. సరే నేను నీ సమాధానం కోసం వెయిట్ చేస్తూ ఉంటాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతున్నాడు. ఇక్కడ ఏమో ఆ నెమలి అమ్మాయితో ఫైట్ చేసి మన షీఫాంగ్ ఓడిపోతున్నాడు. ఎలాగో ఓడిపోయావు కదా, ఇంక బయలుదేరు అని నెమలి అమ్మాయి అంటూ ఉంది. ఈ రోజు కావాలంటే నేను కొంచెం వీక్గా ఉండవచ్చు, కానీ ఎప్పుడో ఒకసారి నేను బాగా స్ట్రాంగ్ అవుతాను, అప్పుడు నువ్వు నన్ను మిస్ అయ్యావని ఫీల్ అవ్వకూడదు అని అంటూ ఉంటే, పర్లేదే, నువ్వు కొంచెం లైట్గా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తున్నావు, నీకేమేం నచ్చుతుందో నీ టేస్ట్లు ఏంటో కాస్త చెప్పు అని నెమలి అమ్మాయి అడుగుతూ ఉంది. నువ్వు నీకు నచ్చినవన్నీ చెప్పు అని షీఫాంగ్ అంటున్నాడు. నాకు చిన్న చిన్న చేపలంటే చాలా ఇష్టమని చెప్పడం స్టార్ట్ చేస్తుంది నెమలి పిల్ల. ఎందుకంటే తను కూడా ఆ జాతికి చెందిన అమ్మాయి కాబట్టి. అది అర్థం కాక మన షీఫాంగ్ అంటున్నాడు, నాకు కూడా చేపలంటే చాలా ఇష్టం, ఫ్రై చేసినా పులుసు పెట్టినా ఎలా ఉన్నా ఇష్టం అని అంటూ ఉంటే, ఛీ నీలాంటి పర్సన్ని నేను అసలు చూడలేదు అని అరిచేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మియామింగ్ లీ ఇద్దరు ఆ కనెక్షన్ ద్వారా మాట్లాడడం స్టార్ట్ చేస్తున్నారు. నీకు ఇప్పుడు హెల్త్ ఎలా ఉంది, నీ హెల్త్ని జాగ్రత్తగా చూసుకో అని చెప్పేసి కనెక్షన్ని కట్ చేసేస్తున్నాడు. లేచి నిలబడుదామని ట్రై చేస్తూ ఉంటే పడిపోతున్నాడు. వెంటనే అసిస్టెంట్ వచ్చి పట్టుకుంటున్నాడు. మియామింగ్ కొంచెం వీక్గా అవుతూ వస్తున్నాడు. ఇప్పుడే నాకు అర్థమవుతుంది, ఆ యూచి నాకు లైట్గా టచ్ కాగానే నా బ్రేస్లెట్ ఎందుకు మెరిసింది అని. ఎందుకంటే ఇలాంటి పవిత్రమైన ఐటమ్స్ ని యూజ్ చేసి ఇలాంటి బ్రేస్లెట్ ని తయారు చేశారు. తను ఒక పవిత్రమైన బీస్ట్ కాబట్టి అందుకే ఈ బ్రేస్లెట్ ఇంతగా మెరుస్తూ ఉంది అని చెప్పేసి అసిస్టెంట్ ని బయటకు పంపించేస్తున్నాడు. అయినా లీ, నువ్వు చాలా హ్యాపీగా ఉంటున్నావు కదా, ఆ సముద్రలోకంలో బాగా ఎంజాయ్ చేస్తున్నావు కదా, నేను మాత్రమే ఇక్కడ కష్టపడుతూ ఉన్నాను, మిగిలిన వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఉంటున్నారు అని అనుకుంటూ ఉన్నాడు మియామింగ్. ఇక్కడ ఏమో యూచి మళ్ళీ అమ్మ దగ్గర ఆ వశ్యమంత్రం నేర్పించమని ఎలా అడగాలి అని ప్రాక్టీస్ చేస్తూ లోపలికి వస్తూ ఉంటే అక్కడ జిన్షా యూచి వాళ్ళ అమ్మ దగ్గర మాట్లాడుతూ ఉన్నాడు. నేను ఇక్కడ నుండి బయలుదేరుతున్నాను, ఇంక నుంచి యూచిని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్తున్నాడు. కానీ యూచి నీతోనే వస్తాను అని డిసైడ్ అయింది కదా అని అంటూ ఉంటే, అలా ఏం లేదు, ఈ ప్లేస్ కొంచెం కొత్త కాబట్టి తను అలా ఉంది, పోను పోను మీతో ఉంటూ ఉంటే అలవాటు చేసుకుంటుంది, ఇప్పటి వరకు నేను తప్ప తనతో ఎవ్వరూ లేరు, అందుకే నేనంటే చాలా ఇష్టమని అంటూ ఉన్నాడు. యూచి ఇదంతా విని అలా ఏం కాదు అని అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. సడన్ గా జిన్షావ్కి గుండెల్లో ఏదో నొప్పిలాగా అనిపిస్తుంది. ఆ వశ్యమంత్రాన్ని తీయడానికి యూచి ట్రై చేస్తున్నట్లు ఉంది అని అనుకుంటూ ఆ నొప్పితోనే అక్కడి నుండి వెళ్ళిపోతున్నాడు. యూచి ఏమో ఆ వశ్యమంత్రాన్ని ఎలా అయినా తీసేయాలి అని తన టోటల్ శక్తిని బాడీ నుండి తీయడానికి ట్రై చేస్తూ ఉంది. బాగా దెబ్బలు తగిలి కింద పడిపోతుంది. నోట్లో నుండి బ్లడ్ వస్తూ ఉంది. అయినా పర్లేదు అని మళ్ళీ ట్రై చేస్తూ ఉంటే యూచి ఆ నొప్పిని భరించలేకుండా అయిపోతుంది. అలానే జిన్షావ్ కూడా నొప్పిని భరించలేకపోతున్నాడు. జిన్షావ్ అంటున్నాడు, ఇక చాలు యూచి అని వేగంగా వచ్చి హగ్ చేసుకుంటున్నాడు. జిన్షావ్, నాకు ఈ వశ్యమంత్రం అంతా వద్దురా, దీన్ని ఎలా అయినా తీసేయాలి, కానీ ఎలా తీయాలో నాకు అర్థం కావడం లేదురా అని ఏడుస్తూ ఉంది. జిన్షావ్ యూచిని ఓదార్చేసి వేరే ప్లేస్కి తీసుకుని వెళ్ళి, మీ అమ్మ నిన్ను చాలా బాగా చూసుకుంటుంది, కొన్ని డేస్ ఇక్కడే ఉండు, మీ ఫ్యామిలీని వెతుక్కుంటూనే కదా మనం ఇంత దూరం ప్రయాణం చేసి వచ్చాము, ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతాను అంటే మీ అమ్మ వాళ్ళు చాలా బాధపడతారు అని అంటున్నాడు. నేను ఎప్పటికైనా మీ అమ్మ ప్లేస్ని ఫిల్ చేయలేను అని అంటూ ఉంటే యూచి వెంటనే జిన్షావ్ని హగ్ చేసుకుని, లేదురా నేను నువ్వు లేకుండా ఉండలేను అని అంటుంది. సరే అయితే మనం ఇద్దరం కలిసి వెళ్ళిపోదామా అని అంటున్నాడు జిన్షావ్. సరే అయితే ఇక్కడే వెయిట్ చెయ్యి, నేను వెళ్ళి ఆ జేడ్ టోకెన్ని తీసుకొని వచ్చేస్తాను అని వెళ్ళిపోతుంది యూచి. జేడ్ టోకెన్ కనిపించడం లేదు. దానిని వెతుకుతూ ఉంటే అది ఒక బాక్స్లో ఉంది. వెంటనే కనిపెట్టేసి దాన్ని తీసుకొని పరుగులు తీస్తుంది. ఎదురుగా యూచి వాళ్ళ అమ్మ వచ్చేస్తుంది. జిన్షావ్ అందరితో కలిసి ఇక్కడ నుండి వెళ్ళిపోయాడు, దీన్ని మాత్రమే ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయాడు అని ఒక బుక్ లాంటిది ఇస్తుంది. జిన్షావ్ ఇంతకు ముందే యూచి వాళ్ళ అమ్మని కలిసి
యూచీకి ఏమేమి ఇష్టమో అదంతా ఈ బుక్లో రాశాను అని ఇచ్చేసి వెళ్తున్నాడు. యూచీ దాన్ని చదవడం స్టార్ట్ చేస్తుంది. యూచీకి బాగా నచ్చినది ఫుడ్ మాత్రమే. ఎలాంటి ఫుడ్ ఇచ్చినా తినేస్తుంది. ఎగ్ నూడిల్స్ అంటే చాలా చాలా ఇష్టం. దాన్ని ఎక్కువగా చేయండి. కథ వినడం అంటే చాలా ఇష్టం. ఎంత వరస్ట్ స్టోరీ అయినా పర్లేదు, వింటూనే ఉంటుంది. ఇలా యూచికి నచ్చిందంతా ఆ బుక్లో రాసి పెట్టేసి వెళ్తూ ఉన్నారు. ఇప్పుడు ఇదంతా చదివి యూచి బాగా ఏడవడం స్టార్ట్ చేస్తుంది. నన్ను ఇలా వదిలేసి వెళ్ళిపోయావా అని. జిన్షావ్ అందరితో కలిసి మింగ్షూ బండి మీద ట్రావెల్ చేయడం స్టార్ట్ చేస్తున్నారు. అప్పుడు జిన్షావ్కి మళ్ళీ తన లెఫ్ట్ ఐలో ఏదో ఒకటి కనిపిస్తుంది. షీఫాంగ్ మ్యాప్ చేతిలో పట్టుకుని దేన్నో వెతుకుతూ వెళ్తున్నట్లు, చాలా బాణాలు తనని అటాక్ చేస్తున్నట్లు అనిపిస్తుంది. ఆ ప్లేస్ ఏంటి అంటే ఒకసారి ఆ భాగంలో ఫాక్స్ డెమాన్ మీద మత్తుమంది జల్లి గొడవలు అయ్యి ఉంటుంది కదా, ఆ ప్లేస్ అన్నమాట. మనం ఇప్పుడు ఆ భాగానికి వెళ్లాల్సి ఉంది, కానీ మనకి వాళ్ళకి మధ్య గొడవలు జరిగాయి కదా అని అంటున్నాడు. ఫాక్స్ డెమాన్ అంటున్నాడు, నేను వస్తేనే కదా గొడవలు, నేను రాకపోతే అక్కడ ఏం గొడవలు జరగదు. నేను ఎన్నో ఇయర్స్ నుండి ట్రావెల్ చేసి చేసి నాకు కొంచెం టయర్డ్గా ఉంది. నేను వెళ్ళి కొంచెం రెస్ట్ తీసుకుంటాను. మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం నాకు ఇష్టం లేదు. మీరు వెళ్ళి రండి అని చెప్పేసి ఫాక్స్ డెమాన్ వెళ్ళిపోతున్నాడు. ఇది చూసి లీ ఫాక్స్ డెమాన్ వెనకాలే వెళ్తూ ఉంది. ఫాక్స్ డెమాన్ ఇదంతా గమనించి కావాలనే ఎక్కడో మిస్ అయినట్లు లీని డైవర్ట్ చేసేస్తున్నాడు. లీ ఫాక్స్ డెమాన్ ఎక్కడికి వెళ్ళిపోయాడా అని వెతకడం స్టార్ట్ చేస్తుంది. వెంటనే ముందుకు వచ్చి ఫాక్స్ డెమాన్ నిలబడుతున్నాడు. నా కోసమే కదా వెతుకుతున్నావు, నా దగ్గర ఏమైనా చెప్పాలా అని అడుగుతున్నాడు. అలాంతా ఏం లేదు అని లీ అంటుంది. సరే అలా అయితే నేను బయలుదేరుతాను అని వెళ్తున్నాడు. వెంటనే లీ వెళ్ళి ఫాక్స్ డెమాన్ చేయి పట్టుకుని, నేను మీకు ఒకటి చెప్పాలి. మీరు ఒక మ్యాటర్ అడిగారు కదా, దానికి నాకు ఓకే అని అంటుంది. మీతో లైఫ్ లాంగ్ ఉండడానికి నేను రెడీ అని చెప్పేసి సిగ్గుపడుతూ నవ్వుతూ ఉంటే, సరే జాగ్రత్తగా వెళ్ళిరా అని ఫాక్స్ డెమాన్ కూడా నవ్వుతూ బయలుదేరుతున్నాడు. అతను వెనకాలకు తిరిగి చూస్తూ వెళ్తూ ఉంటే లీ ఇదంతా చూసి నవ్వుకుంటుంది. ఇంకొక పక్క యూచి వాళ్ళ అమ్మ కొంచెం డల్గా నిలబడి ఉన్నారు. ఇప్పుడే నేను యూచి ఏడుస్తూ ఉండడం చూశాను అని అంటూ ఉంటే, యూచి ఏడుస్తుందా, తనకి ఏడుపు ఎందుకు వస్తుంది అని పక్కన ఉన్న అసిస్టెంట్ అడుగుతుంది. నేను కూడా ఇప్పటి వరకు చేపలాగా ఇక్కడే ఉంటున్నాను. నాకు ఒక చిన్న కన్నీళ్లు కూడా రాలేదు. ఇక్కడ నా కూతురేమో మనిషిలాగా మారిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలి అని థింక్ చేస్తూ ఉంది. అక్కడికి అంకుల్ వచ్చేస్తున్నాడు. వాళ్ళు ఇలాగా ఆ క్రిస్టల్ స్టోన్స్ అంతా తీసుకుని వెళ్తున్నారు అని అంటూ ఉంటే, అదేం పెద్ద ప్రాబ్లం కాదు, మనం ముందు రీహాయిని కనిపెట్టాలి, అప్పుడే ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఒక పెద్ద సొల్యూషన్ వస్తుంది అని యూచి వాళ్ళమ్మ అంటూ ఉంది. అంతటితో ఎపిసోడ్ ఎండ్ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. అంతవరకు టాటా బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.